ఓకే. అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం కెమిస్ట్రీ అనే టాపిక్ గురించి నేర్చుకుందామండి. ఓకేనా? CHEMISTRY కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రము అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? రసాయన శాస్త్రము. ఓకే. యాసిడ్ యాసిడ్ అంటే ఆమ్లము అనే అర్థాన్ని ఇస్తుంది. నెక్స్ట్ ఎసిడిటీ ACIDITY ఎసిడిటీ అంటే ఆమ్లత్వము అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? దీనిని మనం కొన్నిసార్లు ఒక డిసీజ్ క్రింద కూడా కన్సిడర్ చేస్తాము. డాక్టర్స్ వద్దకు వెళ్ళినప్పుడు మీకు ఎసిడిటీ ప్రాబ్లమ్ ఉన్నట్లుంది, మెడిసిన్ రాస్తాము, వెళ్ళి తీసుకొచ్చుకోండి అని చెప్తుంటారు. ఓకేనా? ఓకే. సేమ్ మీనింగ్ అండి. ఓకేనా? ఇది మనకు స్టమక్‌లో కొన్నిసార్లు ఆమ్లత్వం అనేది రావడం జరుగుతుంది. ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇలాంటివి కొన్నిసార్లు రిపీట్ అవుతుంటాయి అన్నమాట. మనం ఫ్రీక్వెంట్‌గా ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు. ఓకేనా? ఓకే. మళ్ళీ మనం మెడిసిన్ యూజ్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఇది కంట్రోల్ అవుతుందన్నమాట. ఓకేనా? ఓకే. రైట్. ఓకే. దాన్ని మనం ఎసిడిటీ అని పిలుస్తుంటాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ అలోయ్ అలోయ్ అంటే మిశ్రమ లోహం. మిశ్రమ లోహాన్ని ఏమంటారండి? అలోయ్ అంటారు. అలోయ్. ఓకేనా? మిశ్రమ లోహం. ఉండండి చెప్తాను. ఇందులో మనకు చాలా పదాలు ఉంటాయి. కొంచెం మీరు ఓపికతో ఉంటే చాలు. ఓకే. వీ కెన్ లెర్న్ హ్యాపీలీ. దట్స్ ఇట్. ఓకే. నెక్స్ట్ అపారటస్ APPARATUS అపారటస్ అంటే ఉపకరణాలు మరియు పరికరాలు అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? అపారటస్. ఓకేనా? ఉపకరణాలు మరియు పరికరాలు అనే అర్థాన్ని ఇస్తుంది. అయితే ఈ పరికరాలని మనం ఇళ్ళలో ఉపయోగించుకోలేము అనమాట. ఓకేనా? ఓన్లీ రిలేటెడ్ టు సైన్స్ ల్యాబ్లో ఉపయోగించే వాటిని మాత్రమే మనం అపారటస్ అని పిలుస్తామండి. ఓకేనా? ఓకే. మనం వీటిని ఇళ్ళలో ఉపయోగించుకోలేము అని అర్థం. ఓకే. ఓన్లీ సైన్స్ ల్యాబ్ అంతే. సైన్స్ ల్యాబ్లో ఉపయోగపడే వాటిని మనం అపారటస్ అంటాం. ఓకేనా? దానిని మనం తెలుగులో ఉపకరణాలు మరియు పరికరాలు అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? మీకు తెలిసే ఉంటుంది. మనం 8th, 9th, 10th మనకు ప్రాజెక్ట్ చేపిస్తారు. అందులో సైన్స్ ల్యాబ్లో ఏమేమి ఉంటాయో మనందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఆటమ్ అంటే పరమాణువు. ఓకేనా? పరమాణువు. నెక్స్ట్ ఆటమిక్ ఎనర్జీ ఆటమిక్ ఎనర్జీ ఆటమిక్ ఎనర్జీ అంటే పరమాణువు శక్తి. ఓకేనా? పరమాణువు శక్తి అని అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ POWDER బ్లీచింగ్ పౌడర్ అంటే పరిసరాలను శుభ్రం చేసేటటువంటి ఒక కెమికల్తో చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి పౌడర్ అని చెప్పవచ్చండి. ఓకేనా? జనరల్గా అయితే కెమికల్ అంటే కెమికల్ అనే ఉంటుందండి. ఓకేనా? సారీ, బ్లీచింగ్ అంటే బ్లీచింగ్ అనే ఉంటుందండి. ఓకేనా? అది ఒక కెమికల్తో చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి పౌడర్ అని చెప్పవచ్చు. ఓకేనా? ఓకే. చెప్తాను ఉండండి. నెక్స్ట్ ప్లీజ్ వెయిట్. కెటాలసిస్ CATALYSIS కెటాలసిస్ అంటే ఉత్ప్రేరణ. ఓకేనా? ఉత్ప్రేరణని కెటాలసిస్ అంటారండి. ఓకేనా? CATALYSIS. ఓకేనా? కెటాలసిస్. నెక్స్ట్ కెమికల్ చేంజ్ CHEMICAL కెమికల్ చేంజ్ చేంజ్. ఓకే. చేంజ్. కెమికల్ చేంజ్ అంటే రసాయనిక మార్పు. ఓకేనా? కెమికల్ అంటే రసాయనిక, చేంజ్ అంటే మార్పు. మొత్తం కలిపితే కెమికల్ చేంజ్ అంటే రసాయనిక మార్పు అని అర్థం అండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కెమికల్ రియాక్షన్ CHEMICAL కెమికల్ రియాక్షన్ REACTION కెమికల్ రియాక్షన్ అంటే ఇది ఎలా చెప్పాలంటే రసాయనిక ప్రతిచర్య అని చెప్పవచ్చండి. ఓకేనా? రసాయనిక చర్య అని చెప్పవచ్చండి. ఓకేనా? దాన్ని మనం కెమికల్ రియాక్షన్ అని పిలుస్తుంటామండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ కంబస్షన్ COMBUSTION కంబస్షన్ అంటే దహనము. ఓకేనా? కంబస్షన్ అంటే దహనము. ఓకేనా? నెక్స్ట్ కంపోజిషన్ COMPOSITION కంపోజిషన్ అంటే కూర్పుట. ఓకేనా? సంఘటన అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. ఇది సైన్స్కి సంబంధించింది. ఇంకోటి దాన్ని ఇన్సిడెంట్ అంటారు. ఓకేనా? ఇన్సిడెంట్. ఓకేనా? అది వేరే ఇది వేరండి. ఓకే. నెక్స్ట్ చెప్తాను ఉండండి. నెక్స్ట్ కంప్రెషన్ అండి. ఓకేనా? కంప్రెషన్ COMPRESSION కంప్రెషన్ అంటే సంపీడనం మరియు కుదింపు అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? కంప్రెషన్. ఓకేనా? నెక్స్ట్ చెప్తాను ఉండండి. కాపర్ COPPER కాపర్ అంటే రాగి. ఓకేనా? రాగి.
ఓకే. నెక్స్ట్ క్రిస్టలైజేషన్, క్రిస్టలైజేషన్ CRYSTALLISTATION క్రిస్టలైజేషన్. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. CRYSTALLISTATION క్రిస్టలైజేషన్. ఓకేనా. అంటే స్ఫటికీకరణ అంటారు చూసారా, దాన్ని మనం క్రిస్టలైజేషన్ అని పిలుస్తుంటాం. ఓకేనా. క్రిస్టలైజేషన్ అంటే స్ఫటికీకరణ అని అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా. ఓకే. నెక్స్ట్ డీకంపోజిషన్. ఓకే. DECOMPOSITION. ఓకేనా. డీకంపోజిషన్, డీకంపోజిషన్ మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. డీకంపోజిషన్ స్పెల్లింగ్ DECOMPOSITION. డీకంపోజిషన్ అంటే వినియోగం లేనటువంటి, కుళ్ళిపోయినటువంటి అని అర్థాన్ని కూడా ఇస్తుంది. ఓకేనా. అంతే కదా. ఓకేనా. ఇది మనం కొన్నిసార్లు హాస్పిటల్లో కూడా వినే ఉంటాం, ఇంకా చాలా ప్లేసెస్లో వెళ్ళే ఉంటాం. ఓకేనా. అంటే మొత్తానికైతే వినియోగం లేనటువంటి. ఓకేనా. డీకంపోజిషన్. వెజిటేబుల్స్ కూడా కొన్నిసార్లు ఇలా అవుతుంటాయి, డీకంపోజిషన్ అవుతుంటాయి. ఓకేనా. ఓకే. ఇలా అనమాట. ఓకే. నెక్స్ట్ చెప్తాను ఉండండి. ప్లీజ్ వెయిట్. డెన్సిటీ, డెన్సిటీ DENSITY. డెన్సిటీ అంటే సాంద్రత. ఓకేనా. డెన్సిటీ అంటే సాంద్రత అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా. డెన్సిటీ. ఓకే. నెక్స్ట్ డిఆర్డరైజేషన్, డిఆర్డరైజేషన్, డిఆర్డరైజేషన్ DEODORIZATION డిఆర్డరైజేషన్. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. డిఆర్డరైజేషన్ DEODORIZATION డిఆర్డరైజేషన్. డిఆర్డరైజేషన్ అంటే దుర్గంధం. ఓకేనా. దుర్గంధం అని అర్థాన్ని ఇస్తుందండి, లేదంటే వాసన పోగొట్టు అనే అర్థం కూడా ఇస్తుంది. ఓకేనా. డిఆర్డరైజేషన్. ఓకేనా. ఓకే. నెక్స్ట్ చెప్తాను ఉండండి. డిఫ్యూజన్, డిఫ్యూజన్ DIFFUSION డిఫ్యూజన్. ఓకేనా. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. డిఫ్యూజన్ DIFFUSION. ఓకేనా. డిఫ్యూజన్ అంటే వ్యాపనం. ఓకేనా. వ్యాపనం, వ్యాపించేది అని అర్థం అండి. ఓకేనా. మనకు 9th క్లాస్లో ఒక లెసన్ ఉంటుంది, వ్యాపన దర్పణాలు అని ఒక లెసన్ ఉంటుంది కదా. అంటే మనం ఏదైనా ఒక గదిలో ఒక అగరబత్తిని వెలిగించినట్లయితే ఆ యొక్క సువాసన అనేది మొత్తం ఆ గదంతా కూడా వ్యాపిస్తుంది అన్నమాట. ఓకేనా. ఇలా అనమాట. ఒక స్ప్రే, ఒక రూమ్కి సంబంధించినటువంటి స్ప్రేని యూజ్ చేసాం అనుకోండి, అది కొంతసేపటి తర్వాత మనకు ఆ గది మొత్తం కూడా వ్యాపించడం జరుగుతుంది. ఓకేనా. ఇలా వ్యాపించడాన్ని మనం ఏమంటారండి, డిఫ్యూజన్ అంటారు. ఓకేనా. డిఫ్యూజన్ అంటే వ్యాపనం, వ్యాపనం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వ్యాపనం, వ్యాప్తి, వ్యాపించేటటువంటి అర్థం అండి. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్, ఎక్స్పెరిమెంట్ EXPERIMENT ఎక్స్పెరిమెంట్. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. EXPERIMENT ఎక్స్పెరిమెంట్ అంటే ప్రయోగం అని అర్థం అండి. ఓకేనా. ప్రయోగాన్ని ఎక్స్పెరిమెంట్ అంటారండి, ఎక్స్పెరిమెంట్. ఓకేనా. నెక్స్ట్ ఫిల్టరేషన్, ఫిల్టరేషన్ FIL స్పెల్లింగ్ వచ్చేటండి FILTRATION. ఓకేనా. ఫిల్టరేషన్ అంటే వడపోయినటువంటి. ఓకేనా. అంటే శుద్ధి, శుద్ధి చేస్తా. ఓకేనా. ఫిల్టర్ అన్న కూడా అదే అర్థాన్ని ఇస్తుందండి. FILTER. ఓకేనా. ఫిల్టర్. ఓకేనా. FILTERRATION ఫిల్టరేషన్ అన్న కూడా అదే. FILTER ఫిల్టర్ అన్న కూడా అదే. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఫ్యూల్, ఫ్యూల్, ఫ్యూల్ FUEL ఫ్యూల్ అంటే ఇంధనం. ఓకేనా. ఇంధనంని ఫ్యూల్ అంటారండి. ఓకేనా. ఫ్యూల్. నెక్స్ట్ గ్రానైట్, గ్రానైట్ GRANITE గ్రానైట్ అంటే నల్లరాయి అని అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా. గ్రానైట్. ఓకే అండి. నెక్స్ట్ చూద్దాం. గ్రాఫైట్, గ్రాఫైట్ GRAPHITE గ్రాఫైట్ అంటే ఇది గ్రాఫైట్ అనే ఉంటుంది. మనం తెలుగులో దీని గురించి మాట్లాడుకున్నట్లయితే స్టోన్స్ ఉంటాయి కదా, అంటే రాళ్ళలో కనిపించేటటువంటి ఒక బూడిద రంగు కలర్లో ఉన్నటువంటి ఒక ఖనిజం అని చెప్పవచ్చండి. జనరల్గా ఇది మనకు పెన్సిల్స్, న్యూక్లియర్ రియాక్ట్స్ ఉంటాయి కదండి, వీటిని అంటే వీటి తయారీలో ఉపయోగిస్తారనమాట. పెన్సిల్ అంటే మీకు తెలిసే ఉంటుంది, బలపం. ఓకే. ఓకే. నెక్స్ట్ హెవీ, హెవీ హెవీ అంటే ఎక్కువ మరియు భారంగా అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా. హెవీ. నెక్స్ట్ హ్యూమిడిటీ, హ్యూమిడిటీ HUMIDITY హ్యూమిడిటీ అంటే తేమ, తేమని హ్యూమిడిటీ అంటారండి. ఓకేనా. నెక్స్ట్
హైడ్రోజన్, హైడ్రోజన్, HYDRE, సారీ, హెచ్ HYDROGEN, హైడ్రోజన్. హైడ్రోజన్ అంటే ఉద్దజని అని ఉంటుందండి. ఇది నైట్రోజన్ కాదండి, హైడ్రోజన్. ఓకేనా? ఓకే, హైడ్రోజన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చెప్తాను ఉండండి. నెక్స్ట్ లీచింగ్, లీచింగ్, LEACHING, లీచింగ్. లీచింగ్ అంటే ఆ, ఇది ఏంటంటే దీన్ని ఏమంటారంటే, తెలుగులో ప్రక్షాళన అంటారు కదండి, దాన్ని మనం లీచింగ్ అంటారండి. ఓకేనా? లీచింగ్. ఓకే. నెక్స్ట్ లిక్విడ్, లిక్విడ్, LIQUID, లిక్విడ్. లిక్విడ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ద్రవం. ఓకేనా? ద్రవము అని అర్థం అండి, లిక్విడ్. నెక్స్ట్ సాలిడ్ అంటేనేమో ఘన. ఓకేనా? SOLID, సాలిడ్. సాలిడ్ అంటేనేమో ఘన పదార్థాలకు సంబంధించింది, లిక్విడ్ అంటేనేమో ద్రవాలకు సంబంధించిందండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మాస్, MASS, మాస్. ఓకేనా? మాస్ అంటే ద్రవ్యరాశి అని అర్థం అండి. ఓకేనా? ద్రవ్యరాశిని మాస్ అంటారు, MASS, మాస్. ఓకేనా? ఓకే. కొన్నిసార్లు నేను మీకు చెప్పాను, నేను ఫాస్ట్గా రికార్డ్ చేస్తున్నప్పుడు నేను కొన్నిసార్లు ఏదైనా వర్డ్స్ మిస్టేక్ పోతే ఐఎమ్ సారీ ఫర్ దట్. ఓకేనా? ఓకే. ఎందుకంటే నాకు ఏం లేవు కాబట్టి నాకు గుర్తున్నాయి చెప్తాను, ప్లస్ నెక్స్ట్ నేను రిమెంబర్ చేసుకోవాలి. ఓకే. ఓకే. నెక్స్ట్ లివిచ్, మెటల్, మెటల్, METAL, మెటల్ అంటే లోహం అండి. ఓకేనా? లోహము, లోహం, మెటల్, METAL, మెటల్. ఓకేనా? మెటల్. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్, న్యాచురల్ గ్యాస్, NATURAL, న్యాచురల్ గ్యాస్, గ్యాస్. న్యాచురల్ గ్యాస్ అంటే సహజ వాయువు అని అర్థం అండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఆక్సిడేషన్, ఆక్సిడేషన్, ఓ స్పెల్లింగ్ ఎట్లా ఉంటుందంటే ఇది OXIDATION, మొత్తం కలిపి రాయాలండి. ఓకేనా? ఓకే. మళ్ళీ ఆక్సిడేషన్ ఇట్లా ఇట్లా రాయకూడదు. OXIDATION, ఆక్సిడేషన్ అంటే ఆక్సిడేషన్, ఆక్సిడేషన్, ఆక్సీకరణ. ఓకేనా? రైట్, అంతే. ఆక్సీకరణ, అంతే. ఆక్సీకరణని ఆక్సిడేషన్ అని పిలుస్తారండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చెప్తాను ఉండండి. ప్రెసిపిటేషన్, ప్రెసిపిటేషన్, PRECIPITATION, ప్రెసిపిటేషన్ అంటే అవక్షేపం మరియు అవపాతం అని అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? ప్రెసిపిటేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ రేడియో యాక్టివిటీ, రేడియో యాక్టివిటీ, RADIO, రేడియో యాక్టివిటీ, ACTIVITY, యాక్టివిటీ, రేడియో యాక్టివిటీ. రేడియో యాక్టివిటీ, రేడియో యాక్టివిటీ అంటే రేడియో ధార్మికత అని ఉంటుందండి. ఓకేనా? ఓకే. జనరల్గా మనం FM రేడియో అనుకుంటాం, అది అది కాదు, ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? రేడియో యాక్టివిటీ. ఓకే. రైట్. నెక్స్ట్ RAY, రే అంటే కిరణము. ఓకేనా? కిరణంని రే అంటారు. RAYS, రేస్ అంటే కిరణాలు అని అర్థం ఇస్తుందండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చెప్తానండి. రియాక్షన్, REACTION, రియాక్షన్ అంటే ప్రతిచర్య. ఓకేనా? ప్రతిచర్య అంటుంది సరే, దాన్ని మనం రియాక్షన్ అని పిలుస్తుంటాం. ఓకేనా? నెక్స్ట్ రిఫ్లెక్షన్, రిఫ్లెక్షన్, REFLECTION, రిఫ్లెక్షన్ అంటే పరావర్తనం అని అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? రిఫ్లెక్షన్. నెక్స్ట్ రింగ్ టెస్ట్, రింగ్ టెస్ట్, RING, రింగ్ టెస్ట్, TEST, టెస్ట్. రింగ్ టెస్ట్ అంటే వలయ పరీక్ష అని అర్థం అండి. ఓకేనా? వలయ పరీక్ష అని అర్థం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఉండండి, చెప్తాను. సాల్వెంట్, సాల్వెంట్, స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి, SOLVENT, సాల్వెంట్ అంటే ద్రావణి. ఓకేనా? ద్రావణి, శ్రావణి, జోక్, ద్రావణి. ఓకే. నెక్స్ట్ ఫోటోసింథసిస్, ఫోటోసింథసిస్, PHOTO, ఫోటోసింథసిస్, SYNTHESIS. ఓకేనా? మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను, ఫోటోసింథసిస్, PHOTO SYNTHESIS, ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ. ఓకేనా? ఓకే. చెప్తాను ఉండండి. ఒక్క నిమిషం ఉండండి. నెక్స్ట్ ఓకే. వాషింగ్ సోడా, వాషింగ్ సోడా, WASHING, వాషింగ్ సోడా, SODA. ఓకేనా? వాషింగ్ సోడా అంటే బట్టలు ఉతికేటటువంటి సోడా అని చెప్పవచ్చండి. ఓకేనా?
బట్టలు మనం శుభ్రంగా ఉతుక్కోవడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా. ఓకే. నెక్స్ట్ వెట్ టెస్ట్. వెట్ టెస్ట్ డబ్ల్యూఈటీ వెట్ టెస్ట్ టీఈఎస్టీ టెస్ట్. జనరల్గా వెట్ అంటే పచ్చిగా ఉన్నటువంటి అని అర్థాన్ని ఇస్తుందండి. వెట్ టెస్ట్ అంటే ఇది ఏమంటారంటే ఇది ఇది పలకస్తలే నాకు అసలు తెలుగు ఏదో ఉంటుంది ఈ పదం కానీ బాబా ఇది ఎట్లా పలుకుతారో కూడా అర్థమవుతలేదు నాకు. అంటే గుర్తుకుంటుంది కానీ అది ఎలా అంటారో కూడా తెలియట్లేదు దాన్ని అసలు. అర్థం చేసుకోగలను. అరే ఆ! ఆర్ద్రత అని అంటారు గదా! ఆర్ద్రత పరీక్ష. ఓకేనా. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆహ్, తడిగా ఉన్నటువంటిని పరీక్ష చేసే వాటిని వెట్ టెస్ట్ అంటారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. డబ్ల్యూఈటీ వెట్ అంటేనేమో పచ్చిగా ఉన్నటువంటి అని అర్థం అండి. ఓకేనా. తడి, తడి అని అర్థం. వెట్ అంటే తడి. డబ్ల్యూఈటీ వెట్ అంటే తడి. ఓకేనా. పచ్చిగా ఉన్నటువంటి అని అర్థం అండి. ఓకేనా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. కొన్ని కొన్ని పదాలు అంటే మనకు పలకడానికి అయితే గుర్తుంటాయి గానీ అవి సమయానికి వాటిని ఎలా పలకాలో కూడా తెలియదన్నమాట. అలా ఉంటాయన్నమాట. ఓకేనా. అట్లా ఉంటాయి. ఓకే. ఇంకా 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 ఉండండి. హ్మ్. హ్మ్. జింక్ అంటే జింకే అని ఓకేనా అర్థం ఇస్తుంది. జింక్ అంటే జింక్ అని ఉంటుందండి. జెడ్ఏఎన్‌కే జింక్. ఓకేనా. సరే అండి. మరి మీకు ఇంకేమన్నా సైన్స్ అంటే ఐ మీన్ కెమిస్ట్రీలో మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి ఈ టాపిక్‌లో. మీరు 9థ్, 10థ్ చదివే ఉంటారు. ఓకేనా. ఇది మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. చెప్తాను. ఓకేనా. ఓకే. నాకు సమయానికి ఒకేసారి గుర్తు రావట్లేదు అన్ని పదాలు. ఓకేనా. ఓకే. నేను ఆల్మోస్ట్ ట్రై చేశాను. ఓకేనా. రైట్.